హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రైని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్లో చేసేయొచ్చు ఈ చికెన్ ఫ్రైని. ఇలా చేసిన చికెన్ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. అలాగే వట్టి చికెన్ని కూడా తినేయొచ్చు, అంత బాగుంటుంది. మరి ఈ సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. నేను స్కిన్తో ఉన్న చికెన్ని తీసుకున్నాను. ఇలా చికెన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని నీట్గా 2 సార్లు కడగండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ గిన్నెలోకి తీసుకోండి. చికెన్ ఫ్రైని చేసుకోవడం కోసం ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులని వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిగడ్డని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత కారం పొడిని వేసుకోండి. మీరు తినే కారానికి తగినంతగా వేసుకోండి. నేను 1/2 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ కారంని వేసుకుంటున్నాను. కారం వేసుకొని కలుపుకొని వెంటనే చికెన్ని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారపొడిని వేసుకోండి. ఇలా కడిగిన చికెన్ని మొత్తం వేసుకోండి. వాటర్ అన్నీ వంపేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోండి. ఇలా 2 నిమిషాల వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే 7-8 నిమిషాల వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి. అంతసేపు చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ బాగా గోలేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండండి. మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడకనివ్వండి. అలా అడుగంటకుండా చికెన్ బాగా గోలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ అంతా బాగా గోలిన తర్వాత అందులో ఉండే ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను 1/2 kg చికెన్కి. మీరు మీకు తగినంతగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మూత తీసేసి మళ్ళీ చికెన్ని కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ చికెన్ ఫ్రైని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ ఫ్రైని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకోకండి. చికెన్ ఉడికిందో లేదో చెక్ చేయడం కోసం ఒక పీస్ని స్పూన్లోకి తీసుకొని ఇంకో స్పూన్తో ఇలా కట్ చేసి చూడండి. ఉడికినట్లయితే ఈజీగా ముక్క విరిగిపోతుంది. లేదంటే మళ్ళీ ఇంకో 2-3 నిమిషాల వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు చికెన్ బాగా ఉడికిపోతుంది. ఇలా చికెన్ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కర్రీని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీరని వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై. మీరు ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.